సరే, ఎన్ని కంఠత వాక్యాలు నేర్చుకున్నారు? ఒక్కరు చెప్పాలా? ఎవరన్నా చెప్పగలరా కంఠత వాక్యాలు? 2 కంఠత వాక్యాలు ఎవరైనా చెప్పగలరా? బోని వేసుకోమ్మా. 28. ఫస్ట్ది సెకండ్ కంఠత వాక్యం ఏంటిది? 2వ రోజుది చెప్పు. ప్రకటన 14, 13. సరే, మధ్యాహ్నం సెకండ్ డే మధ్యాహ్నం కంఠత వాక్యం 17:9. రైట్, వెరీ గుడ్. గర్ల్స్ ఎవరు నేర్చుకోలేదా? సిడౌన్. గర్ల్స్ అమ్మ ఎవరు నేర్చుకోలేదా? కంఠత వాక్యాలు కూడా నేర్చుకోకుంటే ఎట్లా? ఇంకేం నేర్చుకున్నారమ్మా? సరే, మార్నింగ్ ఏం లెసన్ విన్నాం? ఒక్కరు చెప్పాలా? మార్నింగ్ ఏం లెసన్ విన్నారు? ఫస్ట్ రోజు నుంచి పౌలు గురించే వింటున్నాం. మార్నింగ్ ఏం లెసన్ విన్నారు? ఆంటీ చెప్పింది కదా. బర్నబాల ప్రయాణం, అవునా? సరే సరే. హలో, ఈరోజు మన లెసన్ పేరు ఏంటిది అంటే పౌలు అతని సహాయకులు. ఈరోజు మన లెసన్ పేరు ఏంటిది? పౌలు అతని సహాయకులు, అవునా? సరే, మీకు హాలిడేస్ కదా ఇప్పుడు. డ్రాయింగ్ అంటే ఎంతమందికి ఇష్టం? డ్రాయింగ్ వేయడం అందరికి ఇష్టమేనా? సరే, దించండి. డౌన్ యువర్ హ్యాండ్స్. యేసు ప్రభువు సర్వలోకం కోసం చనిపోయినాడు, అవునా? ఎవరి కోసము? అమెరికా వాళ్ళ కోసము, ఇండియా వాళ్ళ కోసము, చైనా వాళ్ళ కోసము, అట్లా కొన్ని దేశాల వాళ్ళ కోసమే చనిపోయినాడా? సర్వలోకం కోసం, అందరి కోసం చనిపోయినాడా? అందరి కోసము చనిపోయినాడు. అంటే అందరినీ ప్రేమిస్తున్నాడు కదా, అందరినీ కూడా ప్రేమిస్తున్నాడు, అవునా? యేసు ప్రభువు అందరి కోసం ప్రాణం పెట్టినాడు, అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. తర్వాత ఇక్కడ ఒక ఫేమస్ ఏంటి డ్రాయింగ్ వేసే ఆయన ఉన్నాడు. ఫేమస్ డ్రాయింగ్ చిత్రీకరించేవాడు అనమాట. ఆయన ఎట్లాంటి వాడు అంటే, మనము దేని మీద వేస్తాము? పేపర్ పైన కానీ గోడల మీద కానీ డ్రాయింగ్ వేసుకుంటాం కదా. కానీ ఈయన ఎట్లా దేని మీద వేస్తారంటే డ్రాయింగ్ మిర్రర్ పైన డ్రాయింగ్ వేస్తాడు. దేనిపైన? మిర్రర్స్ పైన డ్రాయింగ్ వేస్తాడు. చాలా ఫేమస్ ఆర్టిస్ట్ కదా, అవునా కాదా? మిర్రర్ మీద వేసేది మనకైతుందా? సరే, ఈయన ఒక మిర్రర్ తీసుకున్నాడు, ఆ మిర్రర్ పైన మంచి డ్రాయింగ్ వేసినాడు. ఏం బొమ్మ వేసినాడు తెలుసా? యేసు ప్రభు బొమ్మ వేసినాడు. ఏం బొమ్మ? యేసు ప్రభు బొమ్మ వేసినాడు. యేసు ప్రభు చుట్టూరా కూడా ఇట్లా పిల్లలు కూర్చున్నారు. ఎవరు కూర్చున్నారు? పిల్లలు కూర్చున్నట్టు డ్రాయింగ్ వేసినాడు. ఆ మిర్రర్ పైన డ్రాయింగ్ వేసి ఆ మిర్రర్ని ఎక్కడ పెట్టాలనుకున్నాడంట అంటే, ఒక చర్చికి పైన కిటికీ ఉంటుంది కదా, ఆ కిటికీకి ఈ మిర్రర్ని అతికించాలా అనుకున్నాడు. ఈ మిర్రర్ని అమర్చాలా అని అనుకున్నాడు. సరే, ఆ రోజు రాత్రే ఈయనకు ఒక కళ వచ్చింది.
ఒక దర్శనం కలిగింది. ఏమి అంటే ఈయన వేసిన మంచి డ్రాయింగ్ని ఒక ఆయన వచ్చి అంతా కూడా రంగులు రంగులు పూసి తుడిపేస్తున్నాడు. అయ్యో, నేను ఇంత కష్టపడి ఇంత మంచిగా డ్రాయింగ్ వేసినానే, యేసుప్రభు బొమ్మ వేసినాను, చర్చి పైన అందరికీ కనిపించాలని బాగా వేసి అంటించినానే, ఆయన అంతా చెడిపేస్తున్నాడే అని అంటాడు. అంటే ఆయన అన్నాడు, ఏమంటున్నాడంటే, నేను చెడిపేయడం లేదు, నువ్వే ఈ బొమ్మని చెడిపేసినావు అంటాడు. ఎందుకు చెడిపేసినాను, నేను మంచిగా డ్రా చేసిన కదా బొమ్మలు అని అనుకున్నాడు. సరే, ఆయన అదంతా చెడిపేసి ఏం చేస్తాడు అంటే యేసుప్రభు చుట్టూరా కూడా ఈయన ఈ డ్రాయింగ్ వేసి ఆర్టిస్ట్ ఏం చేసినాడు, అందరినీ తెల్లగుండే వాళ్ళనే డ్రా చేసినాడు, తెల్లగుండే పిల్లల్నే డ్రా చేసినాడు. ఎవరు చేసింది? ఆర్టిస్ట్. కానీ ఈయన చెడిపేసి ఏం చేస్తున్నాడంట అంటే చుట్టూరా కూడా కొంతమందిని నల్లగుండే వాళ్ళని, కొంతమందిని తెల్లగుండే వాళ్ళని, ఇంకా కొంతమంది గోధుమ రంగులో ఉండే వాళ్ళని, ఇంకా వివిధ రకాల వాళ్ళందరినీ కూడా యేసుప్రభు చుట్టూరా వేసినాడు, డ్రాయింగ్ వేసినాడు, పిల్లల్ని డ్రా చేసినాడు. అప్పుడు ఏమంటున్నాడంట అంటే నువ్వేం చేసినావంటే యేసుప్రభు ఈ తెల్లటోళ్ళని మాత్రమే ప్రేమిస్తా ఉన్నట్టుగా నువ్వు డ్రా చేసినావు. అది తప్పు కదా, తప్ప కాదా? ఎవరిని ప్రేమిస్తున్నాడు యేసుప్రభు? అందరినీ ప్రేమిస్తున్నాడు కదా. అందుకని నేను చెడిపేసినాను, అది నువ్వు వేసిండే డ్రాయింగ్ తప్పు. యేసుప్రభు అందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు అందరినీ కూడా అందరూ ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు అక్కడ? అన్ని రంగుల వాళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారు, పేదోళ్ళు ఉన్నారు, పామర్లు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, తెల్లటోళ్ళు నల్లటోళ్ళు అందరినీ కూడా ఉన్నారు కదా. అంటే యేసుప్రభుకి అందరు కూడా ప్రశస్తమైన వాళ్ళే. అర్థమవుతుందా? ఎట్లా వాళ్ళన్నా కానీ, పేదోళ్ళు కానీ, నల్లటోళ్ళు కానీ, తెల్లటోళ్ళు కానీ అందరు కూడా యేసుప్రభుకి ఎట్లాంటి వాళ్ళంట? ప్రశస్తమైన వాళ్ళు, అంటే ఇష్టమైన వాళ్ళు, యేసుప్రభుకి ఇష్టమైన వాళ్ళు. మిమ్మల్ని అందరినీ యేసుప్రభు ప్రేమిస్తున్నాడా లేదా? ప్రేమిస్తున్నాడు. కాబట్టి మీకు ఏమో వచ్చింది, ఇక్కడ ఏం పెట్టినారు? VBS కదా. ఎవరు పెట్టింది? యేసుప్రభువే. అంకులోళ్ళు పెట్టినారు అనుకుంటారు కదా మీరు. అంకులోళ్ళు కాదు పెట్టింది. ఎవరు పెట్టింది? యేసుప్రభువే చెప్పినాడు. మీకు కంఠతవాక్యం నేర్చుకున్నారు కదా. ఏం నేర్చుకున్నారు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని ఉంది కదా. ఆ మాటను బట్టే అంకులోళ్ళు కూడా మీకు అందరికీ యేసయ్య ప్రేమను తెలపాలని ఇవి కండక్ట్ చేస్తున్నారు. అవునా? సరే, పొద్దున విన్నాము, పౌలు బర్నబాలు మిషనరీలుగా ప్రయాణం చేసినారు కదా. ప్రయాణం చేసి ఏ ఊర్లలో సువార్త ప్రకటించినారు? కొన్ని ఊర్లన్నా గుర్తున్నాయా మీకు? ఏ ఊర్లలో ప్రకటించినారు? చెప్పమ్మా. ఏ ఊర్లలో ప్రకటించినారు చెప్పు నాన్న. నిలబడు. లుస్త్రా, దెర్బే, కిలికియా, తర్వాత పంఫిలియా అనా, ఇంకా మాసిదోనియా కదా. వీటన్నిటిలో సువార్త ఇంకా చాలా దేశాలు సంచారం చేసి ప్రకటిస్తా వచ్చినారు. సరే, ఇప్పుడు మనకి పౌలు బర్నబాలు సువార్త ఆ దేశాలన్నీ సంచరించి ప్రకటిస్తా వచ్చినారు కదా. మరలా వీళ్ళు వెనుదిరిగి ప్రయాణంలో పోతున్నప్పుడు ఏం చేసినారంట అంటే, ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటించినారో ఆ క్రైస్తవులు ఎట్లా ఉన్నారు, వాళ్ళని దర్శించాలా, వాళ్ళు దేవునిలో ఎట్లా ఉన్నారు, ప్రభువుకు తగినట్లుగా నడుచుకుంటున్నారా లేదా వెనక్కిపోయినారా. ఇప్పుడు మీరు VBSకి వచ్చినారు, ఇక్కడ వింటారు, వెళ్ళిపోతారు, మరలా ఎప్పుడు కూడా యేసుప్రభుని జ్ఞాపకం చేసుకోరు కదా.
చేసుకుంటారా చేసుకోరా? అయితే మేము సువార్త ప్రకటించి వచ్చినాం కదా, ఆ క్రైస్తవులు ఎట్లున్నారో వాళ్ళని ఒకసారి దర్శించాలా అనుకున్నాడు పౌలు. అవునా? మీరు మాట్లాడుతున్నారనుకో నేను స్టాప్ చేస్తాను. మీరు మాట్లాడినారనుకో నేను స్టాప్ చేసేస్తాను. పౌలు వాళ్ళనందరినీ దర్శించి వాళ్ళు ఎట్లా ఉన్నారో తెలుసుకోవాలని ఆశపడినాడు. సరే, ఇప్పుడు పౌలు బర్నబా ఇంతవరకు ప్రయాణం చేస్తూ పోయినారు. ఇప్పుడు పౌలు బర్నబా ఇద్దరు కూడా డివైడ్ అయిపోతున్నారు. బర్నబా ఏమో మార్కును వెంట పెట్టుకొని వేరే వైపు పోయినాడు. సౌలు ఏమో శీలను వెంట పెట్టుకొని ఇంకో వైపు ప్రయాణమై సువార్త ప్రకటించడానికి పోతుంది. అవునా? సరే, పౌలు శీల ఎవరు? పౌలు సహాయకుడు ఎవరు? ఇప్పుడు ఎవరు పౌలు సహాయకుడు? మన లెసన్ పేరు ఏంటిది? పౌలు సహాయకుడు. పౌలు శీల వీళ్ళిద్దరు కలిసి బయలుదేరి సువార్త ప్రకటించడానికి మిషనరీస్ గా ప్రయాణమై బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి పోతున్నారు చూద్దాం. ఇటు చూడండి, మీకు పౌలు గారు ఒకప్పుడు లోకమని మార్గంలో ఉన్నారు. మీకు ఆల్రెడీ చెప్పుకుంటారు, కిందకు మార్గము, పైనకు మార్గము, పైన శిలువ మార్గము. దేవసింహుడు మానవుల యొక్క పాప మార్గం కింద ఉంటుంది, పైనేమో యేసుప్రభు యొక్క పరిశుద్ధ మార్గం. ఈ పాప మార్గంలో నుండి పరిశుద్ధ మార్గంలో వెళ్ళడానికి శిలువ కూడా వెళ్ళాలి. చూపించారది కొత్త దశలో చూపించారా? సరే, ఇరుకు మార్గం అంటే ఆ శిలువ కొట్టాలని ఈ మార్గంలో నుంచి ఆ మార్గానికి వెళ్ళాలి. ఒకప్పుడు పౌలు గారు పాప మార్గంలో లోక మార్గంలో ఉండేవాడు. దేవుడిని హింసించాడు, దేవుడి ప్రజలను హింసించాడు. ఎంతమంది పోతున్నారమ్మా? ఆ పరిశుద్ధ మార్గంలోకి ప్రవేశించారు. 7 కాదు, ఇద్దరే పోతున్నారు. అయితే అంతియొకయలో ఎవరున్నారు? క్రైస్తవులు ఉన్నారు కదా. ఆ క్రైస్తవులు వీళ్ళకి ఏం చేస్తున్నారంటే సువార్త ప్రకటించడానికి వెళ్ళే వారికి వీళ్ళు ఏం చేస్తున్నారంట అంటే కొంత ద్రవ్యాన్ని ఇస్తున్నారు, వస్త్రాలు ఇస్తున్నారు, తర్వాత ఈవులు ఇస్తున్నారు. సువార్త ప్రకటించేకి పోయేకి ఏమేమి ఇస్తున్నారు చూడండి. చూడండి, ఇదేంటిదమ్మా? ఇది మూట. ఏ మూటది? ద్రవ్యం, డబ్బు. ఏమిచ్చినారు? డబ్బు ఇచ్చినారు. ఇంకా కొంతమంది ఏమిచ్చినారంటే కొంతమంది వస్త్రాలు ఇచ్చినాడు. ఏమిచ్చినారు? విశ్వాసాన్ని తిమోతి చూశాడు. అది చూసి తిమోతి రక్షించబడ్డాడు. తిమోతి యొక్క అమ్మ, వాళ్ళ తల్లి, వారిరువురు కూడా విశ్వాసులే. ఏం పేరు? చూసినారా? వీళ్ళిద్దరూ బయలుదేరి పోతా ఉన్నారు. అయినా కానీ తిమోతి రక్షించారు. పౌలు దెబ్బలు లేచి ఊరిలోకి వెళ్ళి వీళ్ళకి ఏమి ఇచ్చినారమ్మా? వాళ్ళు సువార్త పోయేటప్పుడు కొంతమంది ఏమో వస్త్రాలు ఇచ్చినారు, కొంతమంది ఏమో డబ్బులు ఇచ్చినారు, ఇంకా కొంతమంది ఈవులు ఇచ్చినారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఎవరైనా సువార్తకు వెళ్తూ ఉంటే వాళ్ళకి మనం కూడా సహాయం చేయాల. సువార్త చెప్పే వారికి సహాయం చేయాలి. నేను ఇప్పుడు క్వశ్చన్ అడుగుతా, ఎవరైతే అల్లరి చేస్తా ఉన్నారో వాళ్ళు నాకు జవాబు చెప్తేనే నేను కూర్చోబెడతా. తిమోతిని కలిశాడు, తిమోతిని మాట్లాడాడు.
తిమోతిలో కాబట్టి విశ్వాసం ఉంది. వీళ్ళకి ద్రవ్యాన్ని తిమోతిలో డబ్బుని ఇచ్చి చాలా టాలెంట్ ఉంది. సాగనంపినారు. వీళ్ళు తిమోతి సువార్తకు పోయేటప్పుడంట చాలా భక్తి కలిగిన వాడుగా ఆంటీ తయారయ్యాడు. చెప్పింది కదా పొద్దున, ఏం అప్పుడు చెప్పింది? వాళ్ళ ఇంట్లో పౌలు వాళ్ళతో ఏం మాట్లాడి చేసినారు? ఈ తిమోతి నాకు రాళ్లతో తోడ్పడ్డాడు, కొట్టారు, నాకు సహాయకుడుగా ఉంటాడు, రాళ్లతో నా కొట్టి నేను చేసే ఊరి సువార్త బయటకి పరిచర్యలో లాక్కొని నాకు పోయి సపోర్టుగా ఉంటాడని వదిలినారు కదా. తిమోతిని చేశాడు. అట్లా చేసినప్పటికీ తిమోతి మరలా చాలా ఇప్పుడు మరలా సువార్త పౌలు గారి దగ్గర ప్రకటించడానికి మరలా పరిచర్య బయలుదేరి చేస్తూ ఉంటాడు. వెళ్తున్నాడు. ఇట్లా వెళ్ళేటప్పుడు వాళ్ళ తండ్రికి ఈయన కుమారుడు హృదయంలో రీతిగా ఏముంది తెలుసా? పరిచర్య చేస్తున్నాడు. బాధపడుతున్నాడా? ఆ అయ్యో రీతిగా ఇన్ని పౌలు దెబ్బలు గారికి తిన్నానే, తిమోతి మళ్ళా పరిచర్య సువార్త చేశాడు. ప్రకటించకపోవాలనా అని బాధపడలేదు, సంతోషంతో పోతున్నాడంట. ఎందుకంటే ఆయన హృదయంలో ఏముందంట అంటే యేసు ప్రభువు వారితో కూడా ఉన్నాడు. యేసు ప్రభు నువ్వు నిలబడు, పౌలు రెడ్ గారు షర్ట్. విశ్వాసం చేస్తూ తిమోతి కూడా యేసు విశ్వాసంగా ప్రభు వారితో చేస్తున్నాడు. కూడా ఉండడాన్ని బట్టి ఏం చేస్తున్నారు? వాళ్ళు బయలుదేరి సంతోషంగా సువార్త ప్రకటించడానికి పౌలు శీల కలిసి వెళ్తున్నారు. లేయ్, నేను వస్తాను. సువార్త లేయ్. మార్గంలో ఒంటరిగా ప్రయాణించవలసిన సమయం వచ్చేసి అప్పటి వరకు పౌలు తోడుగా ఉన్నాడు, పౌలు గారితో ఉన్నాడు. ఇప్పుడు పౌలు గారు వేరైపోయాడు, ఆయన జోలికి వెళ్ళాడు. ఇప్పుడు తిమోతి ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు కాబట్టి తిమోతి ఒక్కడే వాళ్ళిద్దరూ పరిచర్య సంతోషంతో ఆరంభించాడు. దేవుని సువార్తను ప్రకటించడానికి పౌలు గారు బయలుదేరి తిమోతికి వెళ్తా ఉన్నారు. అవునా? తిమోతికి రాసిన తర్వాత పత్రికలో ఇంకా ఇక్కడ తిమోతికి రాసిన వీళ్ళు పత్రిక సువార్త ప్రకటించేటప్పుడు పోతూ ఉన్నప్పుడు లుస్త్రలో ఒక సంఘటన రెండు జరిగింది. పత్రికలు ఏం జరిగింది? ఆంటీ చెప్పింది పొద్దున. ఏం జరిగింది? తిమోతికి కొన్ని రకాల సూచనలు ఏం జరిగింది? ఒక కుంటివాడు ఉన్నాడు, చూడండి, చూపిస్తా. కాబట్టి ఇప్పటి వరకు ఇద్దరు కలిసి మన దగ్గర బొమ్మ లేదు కానీ పొద్దున చూసినారు కదా కుంటివాడిని. ఆ బొమ్మ నేను తీసుకురాలే. ఈ కుంటివాడిని పౌలు గారు ఏం చేసినారు? స్వస్థపరిచినాడు కదా. నువ్వు లేచి ఆయనలో ఉండే విశ్వాసాన్ని చూసి, ఆయన మనసులో ఉన్న విశ్వాసాన్ని చూసి పౌలు దగ్గరికి పోయి లేచి నడువు అని చెప్తూనే ఆయన లేచి గంతులేసి నడుస్తూ పరిగెత్తి పోతున్నాడు. ఈ విధంగా లుస్త్రలో పౌలు ఒక కుంటి వారిని స్వస్థపరచడము ఒక సంఘటన జరిగింది. ఆ తర్వాత పౌల్ని రాళ్లతో కొట్టి ఊరి వెలుపలికి వీడ్చడం కూడా లుస్త్రలో జరిగిన ఇంకొక సంఘటన. ఆ తర్వాత సౌలు ఇంకొక మంచి యవనస్తుని ఆ యవనస్తుని గురించి ఏం చెప్తున్నారంట అంటే ఆ ఊరి వాళ్ళు, చాలా మంచివాడు, తర్వాత యేసు ప్రభువుని నమ్మకంగా సేవించేవాడు తిమోతి. ఏం పేరు ఆయన పేరు? ఏం పేరంట? తిమోతి. ఈయన నమ్మకంగా దేవుణ్ణి సేవించేవాడు అని చెప్పినాడు. సరే, తర్వాత ఇంకా ఏం జరిగిందంట అంటే దేవుణ్ణి నమ్మకంగా సేవిస్తున్నాడు కదా. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఎక్కడికి పోయినారంట అంటే పౌలు శీల ఇద్దరు కూడా తిమోతి ఇంటికి పోయినారు. తెలియదు కదా వాళ్ళకి, అయినా కూడా వెతుక్కుంటూ తిమోతి ఇంటికి పౌలు శీల ఇద్దరు కూడా బయలుదేరి పోయినారు. పోతే అక్కడ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో చూద్దాం. ఇక్కడ తిమోతి ఇంట్లో ఎవరెవరు ఉన్నారంట అంటే శోభ మొదటి తిమోతి 4.
ఆ, పౌలు శీల ఎక్కడికి వచ్చినారు అంటే తిమోతి ఇంటికి వచ్చినారు. ఎక్కడికి వచ్చినారు? తిమోతి వాళ్ళ ఇంటికి వచ్చినారు. వస్తే ఇక్కడ తిమోతి వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉన్నారంట అంటే తిమోతి ఉన్నాడు. ఈయన తిమోతి ఎవరు? తిమోతి. తిమోతి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అవ్వని చూపించినాడు. తిమోతి వాళ్ళ అవ్వ పేరు ఏం పేరు తెలుసా మీకు? లోయి. ఏం పేరు? అట్లనే తిమోతి వాళ్ళ అమ్మ, ఈమె వాళ్ళ అమ్మ పేరు ఏం పేరు తెలుసా? యూనికే. ఏం పేరు? సరే, ఇక్కడ తిమోతి, పౌలు, శీలలు తిమోతి వాళ్ళ ఇంటికి వచ్చినారు. ఎవరు? లోయి, యూనేకే అమ్మ వాళ్ళని కలుసుకున్నారు. అవునా? తర్వాత ఇక్కడ లోయి అనే అవ్వ, యునేకే అమ్మ, వీళ్ళిద్దరు ఎట్లాంటి వాళ్ళంట అంటే వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరు కూడా యేసు ప్రభుని బాగా తెలుసుకున్న వాళ్ళు. చాలా మందికి అమ్మ వాళ్ళకి యేసు ప్రభు గురించి తెలియదు కదా. విగ్రహారాధికులు ఉంటారు. కానీ వీళ్ళు విగ్రహారాధికులు కాదు. వీళ్ళు ఎవరిని పూజిస్తారు? వీళ్ళు లోయి అవ్వ, తర్వాత యునేకే అమ్మ, వీళ్ళిద్దరు కూడా యేసు ప్రభువుని సేవిస్తారు. ఎవరిని సేవిస్తారు? మీరు పుస్తకంలో రాసేటప్పుడు లోయి అవ్వ, లోయి అవ్వ కదా, వాళ్ళ అమ్మ పేరు యునేకే. వీళ్ళిద్దరు కూడా విగ్రహారాధికులా లేకపోతే యేసు ప్రభుని సేవించే వాళ్ళ? యేసు ప్రభుని సేవించేవాళ్ళు. విగ్రహారాధికులు అని ఉంటే ఏం చేయాలా? అది తప్ప ఒప్ప? తప్పు కదా. వాళ్ళు విగ్రహారాధికులు కాదు, యేసు ప్రభుని సేవించేవాళ్ళు. కాబట్టి ఈ లోయి అవ్వ, తర్వాత యునేకే అమ్మ, వీళ్ళిద్దరు కూడా దేవుణ్ణి బాగా తెలుసుకున్న వాళ్ళు. కాబట్టి ఈ తిమోతికి చిన్న వయసు నుంచే దేవుని వాక్యాన్ని బాగా నేర్పిస్తూ వచ్చినారు. అర్థమవుతుందా? దేవుని వాక్యాన్ని బాగా నేర్పిస్తూ వచ్చినారు. తిమోతి పెద్దగా అయ్యే కొద్దీ ఆ వాక్యాన్ని బాగా విని నేర్చుకొని రక్షణార్థమైన జ్ఞానాన్ని పొందగలిగినాడు. ఈ రక్షణార్థమైన జ్ఞానంతో చిన్న వయసులోనే ఆయన తిమోతి రక్షించబడి ఏమైనాడు? రక్షణ అంటే ఏంటిది? రక్షణ అంటే ఏంటిదమ్మా? రక్షణ అంటే ఏంటిది? తిమోతి రక్షించబడినాడంట. రక్షణ అంటే ఏంటిది? పాపముల నుండి రక్షణ ఏంటిది అంటే యేసు ప్రభువుని ఎదుర్కొన్నావు. యేసు ప్రభు నీ పాపాల కోసము చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, మరలా తిరిగి లేచినాడు అని నమ్మడమే రక్షణ. నీ హృదయంలో ఏమని? యేసు ప్రభు నా పాపాల కోసం చనిపోయినాడు, మరలా తిరిగి లేచినాడు అని నువ్వు నమ్మినట్లయితే నీకు రక్షణ కలుగుతుంది. నీ నోట్లో ఒప్పుకున్నట్లయితే, యేసు ప్రభువా నేను పాపిని అని ఒప్పుకున్నట్లయితే నీకు రక్షణ కలుగుతుంది. అవునా? ఈ మాదిరిగా తిమోతి చిన్న వయసులోనే యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించినాడు. ఆ తర్వాత ఇంకా ఏం జరిగిందంట అంటే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంట అంటే, పౌలు ఉన్నాడు కదా, పౌలు ఏమన్నాడంట అంటే, తిమోతి నువ్వు నాతో పాటు ఎక్కడికి రావాలా? సువార్త ప్రకటించడానికి నాతో పాటు రావాలా అని అన్నాడు. అర్థమవుతుందా? మరి మీరు ఈరోజు మీకు ఒక ప్రశ్న ఏంటిదంటే, తిమోతి లాగా ఎంతమంది చిన్న వయసు రక్షణ పొందాలనుకున్నారు? ఆయన అన్నాడు కదా, ఈ VBS లో రక్షించబడిపోవాలి. మరి ఎంతమంది ఇప్పటికే ఒప్పుకున్నారు? ఒప్పుకోని వాళ్ళు ఎంతమంది ఒప్పుకున్నారు? యేసు ప్రభువా నేను పాపిని, నన్ను రక్షించని ఒప్పుకున్న వాళ్ళు ఎంతమంది? అబద్ధాలు చెప్పిన వాళ్ళకి కూడా ఏముంటదంట? నరకం కదా. కాబట్టి మనం అబద్ధాలు చెప్పకూడదు. కాబట్టి మీరు అందరూ ఒకవేళ ఒప్పుకోకపోతే
ఈరోజే ఒప్పుకోనండి. అవునా? తర్వాత తిమోతి కంట ఇంకా ఏమి ఇష్టం అంట అంటే అన్నిటికంటే, ఆటల కంటే, పాటల కంటే, అల్లరి చేయడం కంటే, సెల్ ఫోన్ల కంటే, సినిమాల కంటే ఏమి ఇష్టం అంట అంటే ఆట పాటలు అన్నిటికంటే యేసునే ప్రేమించేదన్ అని చెప్తాడు తిమోతి. తిమోతి వంటి పిల్లలం వాక్యమునే చదివేదాం, ఆట పాటలు అన్నిటికంటే యేసునే ప్రేమించేదాం. మరి మీరు యేసు ప్రభుని ప్రేమిస్తారా? ప్రేమిస్తారా? ప్రేమిస్తే ఏముండకూడదు? ఏమి ఉండకూడదు. అల్లరి ఉండకూడదు, అబద్ధాలు ఉండకూడదు, ఏమి కూడా ఉండకూడదు. అట్లా లేకపోతే ఎక్కడికి పోతారు? ఎక్కడికి పోతారు అట్లా లేకుంటే? చేయకపోతే యేసు బిడ్డలు పరలోకానికి పోతారు. సరే, ఇప్పుడు పౌలు తిని నా వెంబడి రా అని పిలుస్తున్నాడు. ఎక్కడికి రమ్మంటున్నాడు? నువ్వు కూడా సువార్త ప్రకటించడానికి నాతో అంటున్నాడు. అయితే ఈ తిమోతికి కూడా మనసు చాలా దేవుణ్ణి ఎక్కువ ప్రేమించేవాడు, సేవించేవాడు. తనకేమో మనసులో లోపల ఏమంటే నేను దేవుణ్ణి సంపూర్ణంగా సేవించాలా, దేవుని సేవ చేయాలా అని ఆశ ఉంది. అనుకోకుండానే, తెలియకుండానే పౌలు కూడా వచ్చి నువ్వు కూడా నాతో పాటు రా సేవకి, సువార్త ప్రకటించడానికి అంటే మనసులో ఏమో తనకు చాలా సంతోషమైంది. తర్వాత దేవుడు నా పక్షంగా ఎంత గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు అని ఆయన అర్థం చేసుకోగలిగినాడు. ఇప్పుడు పౌలుతో పాటు పోతూ ఉంటే వాళ్ళ అమ్మ నాన్న ఏమంటారు? వాళ్ళమ్మ నాన్నకు సంతోషమే, వాళ్ళమ్మ అవ్వకి సంతోషమేనా? సంతోషం ఉంటుందా, ఉండదా? ఇప్పుడు తిమోతి వాళ్ళతో పాటు వెళ్ళిపోతున్నాడు ఇంకా సువార్త ప్రకటించడానికి. అవ్వకి కొంచెం బాధ ఉన్నప్పటికీ, దుఃఖం ఉన్నప్పటికీ, అయితే సువార్త ప్రకటించాలి కదా, అందుకోసము దేవుని పని చేయాలనే ఉద్దేశంతో బాధ ఉన్నప్పటికీ పౌలుతో పాటు సువార్త ప్రకటించేదానికి ఎవరిని పంపించేసినారు? తిమోతిని పంపించారు. అవునా? ఇప్పుడు పౌలుకి సహాయకులు ఎంతమంది అయినారు? ముగ్గురా? ఎవరు? తిమోతి, శీలా, తిమోతి. ఎంతమంది సహాయకులు? ఇద్దరు కదా. ఆ తర్వాత పౌలు ఇక్కడ చూడండి, వస్తుంది కానీ ఇంకా రక్షించగలరా? బాప్తిసం తీసుకోవాలి. ఆ అమ్మాయి కనబడితే సైతాను విపరీతంగా లేస్తుంది. నాకు అర్థమైంది. ఇప్పుడు తిమోతి బయలుదేరి సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోయినారు. అక్కడి నుంచి ఎక్కడికి పోయినారంటే వీళ్ళు త్రోయకు వచ్చినారు. ఎక్కడికి? త్రోయ నుంచి బితూనియాకి పోవాలా అనుకున్నారు. ఎక్కడికి పోవాలనుకున్నారు? ఎక్కడికి పోవాలా? బితూనియాకి పోవాలనుకున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వారిని పోనీయడం లేదు, అడ్డగిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అడ్డగిస్తున్నాడు. అవునా? అడ్డగిస్తే సరే, పౌలు ఇంకేం చేసినాడు? అక్కడ త్రోయకు వచ్చేసి ఆగిపోయినాడు. త్రోయకొచ్చి ఆగిపోయినాడు. ఆగిపోతే ఆ రాత్రి పౌలుకి ఒక దర్శనం కలుగుతుంది. ఏం దర్శనం కలుగుతుంది అంటే ఒక ఆయన వస్తాడు. మాసిదోనియా దేశం నుంచి ఒక వ్యక్తి వచ్చి ఆయన్ని ఏమని అడుగుతున్నాడంట అంటే మా దేశానికి వచ్చి మాకు సహాయం చేయండి అని వేడుకుంటున్నాడు. మా దేశానికి వచ్చి మాకు సహాయం చేయండి అని వేడుకుంటున్నట్టుగా ఒక దర్శనం ఇస్తుంది పౌలుకి. సరే, ఈ పౌలు దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే దానికి వెళ్ళడానికి లేదా విధేయత చూపించే వ్యక్తి కదా. సరే, దేవుడు ఎక్కడికి పోమంటున్నాడు? మాసిదోనియా దేశానికి పోమన్నాడు అని చెప్పేసి వీళ్ళు బయలుదేరి ఎక్కడికి పోతారంటే మాసిదోనియా దేశానికి పోతారు. ఏ దేశానికి? మాసిదోనియా దేశానికి
పోతారు. మాస్దోనియా దేశానికి పోతే అక్కడ కూడా ఒక మంచి సహాయం కనిపిస్తారు. అక్కడ ఎవరు కనిపిస్తారు? మంచి సహాయం. ఆయన పేరు ఏం పేరు? లూకా. ఏం పేరు? ఆయన ఏం పని చేసేవాడు అంటే వైద్యుడు. ఏం పని చేసేవాడు? తర్వాత ఈ లూకా అనే వైద్యుడు లూకా రాసినాడు మన బైబిల్లో. తర్వాత అపోస్తలుల కార్యాన్ని కూడా రాసినాడు. లూకా ఏ గ్రంథం రాసినాడు? అపోస్తలుల కార్యములు, ఈ గ్రంథాన్ని రాసిన. అవునా? ఈ లూకా అనే వైద్యుడిని కూడా పౌలుకు సహాయకుడైనాడు. ఎవరికి సహాయకుడైనాడు? పౌలుకు సహాయకుడుగా అయినాడు. ఇప్పుడు చూడండి, ఎంతమంది సహాయకులైనారు పౌలుకి? ఎంతమంది? పౌలుకి ఫస్ట్ సహాయకుడు శీల తర్వాత తిమోతి తర్వాత ఎవరు? లూకా. సహాయకులు ముగ్గురు సహాయకులైన. అవునా? చక్కగా చెప్పాలి, అల్లరి చేస్తే మంచిది కాదు. చక్కగా మంచిది అవుతుంది. అవునా? కాబట్టి లూకాకి ఎంతమంది సహాయకులైనారు ఇప్పుడు? ముగ్గురు. సరే, లూకా ఇప్పుడు పౌలు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు లూకా పౌలుతో పాటు దగ్గరగా ఉన్నాడు. ఇంకా కొన్ని రోజులకి ఏమైందంట అంటే, నేను ఇప్పుడు ఆపేసి అందరినీ ప్రశ్నలు అడుగుతా. నేను ఖైదులో ఉన్నప్పుడు లూకా పౌలుతో పాటు పౌలుకు సహాయంగా ఉన్నాడు. తర్వాత ఇంకా ఏమైందంట అంటే, పౌలుకి చాలా అనారోగ్యానికి గురైపోయినాడు. పౌలు ఏమైపోయినాడు? అనారోగ్యానికి గురైపోయినాడు. బాగాలేకుండా చాలా అనారోగ్యంతో ఉన్నప్పుడు చూడండి, మనకి కలగకుండా పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంట? అడ్డుకుంటాడు. ఎవరమ్మా ఆయన? డాక్టర్ లూకా. ఎవరు? డాక్టర్ లూకా. చూడండి, ఎవరమ్మా ఆయన? పాపం ఏమైనాడు? అనారోగ్యంతో జబ్బుతో ఉన్నాడు. సరే, అనారోగ్యంతో జబ్బుతో ఉన్నప్పుడు ఈ దేవుడు పౌలు ఇంత సేవ చేసినాడు కదా, అనేక దేశాలు సంచరించి. కాబట్టి దేవుడు పౌలుని గురించి కూడా బాధ్యత చేసుకున్నాడు. చూడండి, చివరి దశలో ఈయన అనారోగ్యంతో ఉన్నప్పుడు ఈయనకి సహాయకుడు ఎవరిని పంపించారు? డాక్టర్ లూకాని పంపి. ఆ విధంగా మన జీవితంలో కూడా మనం కూడా యేసయ్యను ప్రేమిస్తే, మనం కూడా యేసయ్య సేవ చేస్తుంటే కూడా ఏం చేస్తాడు? బాధ్యత తీసుకుంటాడు. ఏం చేస్తాడు? అనుకున్నాడా? లూకా నాకు సహాయం చేస్తాడు, నాకు బాగాలేనప్పుడు, అనారోగ్యంలో, లేకపోతే ఇంకా ఆయనకు జ్వరం వచ్చినప్పుడు, లేకపోతే లేవనప్పుడు, ఇట్లాంటి పరిస్థితుల్లో దేవుడు లూకాని ఈయనకి సహాయంగా ఇచ్చినాడు. దేవుడు ఎంత గొప్పవాడు కదా. అనుకున్నాడా నాకు ఇట్లా వస్తా సహాయం చేయడానికి? అనుకున్నా లేదు. పాపము ఇప్పుడు పౌలు అనారోగ్యానికి గురైపోయినాడు. ఆ తర్వాత లూకా కూడా చాలా సహాయం చేస్తూ వచ్చినాడు. చనిపోయే వరకు కూడా లూకా పౌలుతో పాటు ఉన్నాడు. ఇప్పుడు మనకేసే క్వశ్చన్ ఏంటిది అంటే, చాలా దేశాలు సంచరించి పౌలు తర్వాత బర్నబా వీళ్ళందరూ కూడా సేవ చేసినారు. అవునా? ఒక పాట ఉంది. ఏం పాట? సువార్త చాటను మిషనరీగా నీవు వెళ్ళలేవా, నీ పొరుగు వారికి సువార్త ప్రకటింపను నీవు వెళ్ళలేవా అనే పాట ఉంది.
ప్రార్థన జీవితము దీంట్లో లేదు. ఆ, ఆ పాట ఉంది. భగత్ గారు ఇండియాని మార్చినాడు. విలియం కేరీ, తర్వాత ఇంకా ఎవరు, స్కాట్లాండ్ను, ఇంగ్లాండ్ను, జాన్ వెస్లీ ఇంగ్లాండ్ను, వీళ్ళందరూ కూడా మారుస్తూ వచ్చినారు. చాలామంది మిషనరీలు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎక్కడికి పోయినారు? ఎక్కడున్నారు వీళ్ళందరూ? ఎక్కడున్నారా? పరలోకంలో ఉన్నారు. చూస్తున్నారు కదా. వాళ్ళందరూ కూడా సేవ చేసి మిషనరీస్గా పనిచేసి ఇదంతా కూడా భగత్ అంకులు ఇక్కడంతా కూడా ఆయన కూడా ప్రయాసపడి తిరిగి సేవ చేసినాడు కాబట్టి మనం ఇక్కడ కూర్చోగలుగుతున్నాం. వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరంటే మీరేం చేయాలంట? మీలో కూడా ఎవరైనా సువార్త ప్రకటించేదానికి మిషనరీస్ మీరు కాలేరా అని ప్రశ్న వేస్తాను. ఎవరు అడిగేది? యేసయ్య అడుగుతున్నాడు. పైనుంచి మిషనరీస్ చాలా మంది చూస్తా ఉన్నారు. మీలో కొంతమంది అయినా మిషనరీస్ కాలేరా? మీరు కాకపోతే, ఒకవేళ మీరు సువార్త ప్రకటించడానికి మీరు ఒక్కరు కూడా మిషనరీస్ కాకపోతే ఇంకా ఎన్నో దేశాలు, ప్రకటించని దేశాలు ఉన్నాయంట. వాళ్ళకి ఎవరు ప్రకటిస్తారు? ఎవరు వెళ్ళి ప్రకటిస్తారు? ప్రకటించే వాళ్ళు లేకపోతే వినేది ఎట్లా? వినడమే లేకుంటే యేసు ప్రభునందు విశ్వాసం ఎట్లా ఉంచగలరు అని ప్రశ్నిస్తున్నారు. ఎవరు ప్రశ్నించేది? పైన నుంచి పైన మనకు వీళ్ళందరూ కూడా మనకు వాళ్ళ జీవితాలు ఉన్నాయి కదా, మిషనరీస్ జీవితాలు ఉన్నాయి కదా, వీళ్ళందరూ కూడా నిన్ను నన్ను క్వశ్చన్ వేస్తున్నారు. మరి మీకు ఎంతమందికి ఈ పౌల్ లాగా, బర్నబా లాగా, శీల లాగా, విలియం కేరీ, తర్వాత భగత్ అంకుల్ లాగా మీకు ఎంతమందికి దేవుని సేవ చేయాలా, మిషనరీస్ కావాలా అని ఆశ ఉంది? ఉందా? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఇంకా ఎంతమంది ఇట్లా మిషనరీగా వెళ్ళాలనుకున్నారు? ఇంకా చాలా దేశాలు, యేసు ప్రభు గురించి తెలియని దేశాలు ఉన్నాయంట. కాబట్టి మీలో కూడా కొంతమంది అయినా మిషనరీస్గా వెళ్ళాల. తర్వాత ఇంకా ఏమడుగుతున్నాడంట అంటే, యేసు ప్రభు వాళ్ళు యేసు ప్రభు అంట ఏం చేసినాడు మన కోసము? ఏం చేసినాడంట అంటే, యేసు ప్రభు మనందరం ఫస్ట్లోనే చెప్పినాను కదా, ఏం చెప్పినా? సర్వలోకం కోసం ప్రాణం పెట్టినాడు అన్నాను కదా. సర్వలోకం కోసము ప్రాణం పెట్టి యేసు ప్రభు నిన్ను నన్ను మనందరినీ అడిగేది ఏంటిది అంటే, చూడండి, సిలువలో నేనే పాపం చేయలేదు, కానీ మీ కొరకు నా చేతులకి మేకులు కొట్టించుకున్నా. మీరు తలతో చేసిన దురాలోచనల కోసము నా తలకి ముళ్ళ కిరీటం పెట్టించుకున్నా. మీరు కాళ్ళతో చేసిన పాపం కోసము నా కాళ్ళకి మేకులు కొట్టించుకుంటున్నా. మీరు కళ్ళతో చేసిన పాపానికి నా కళ్ళల్లో నుంచి ఏం గారింది? యేసు ప్రభుకి నీళ్లు రక్తంగా మారినాయి కదా ప్రార్థన చేసినప్పుడు. తర్వాత ఇంకేమైనా నోటితో చేసిన పాపం కోసము యేసు ప్రభు చేదుండాగినాడు, అవునా? ఈ విధంగా యేసు ప్రభు శరీరం అంతా కూడా నీ కోసం నా కోసం గాయపరచబడింది. యేసు ప్రభు ఈ మధ్యాహ్న సమయంలో నిన్ను నన్ను దీనంగా అడిగేది ఏంటిది అంటే, నేను ఇంత నీ కొరకు చేసిన, అంతా చేసేసినాడు. ఒక్క చుక్క బొట్టు రక్తం కూడా లేకుండా మధ్యాహ్నం వేళ మొత్తం రక్తం నీ పాపం కోసం నా పాపం కోసం కార్చినాడు. ఇంత చేసినా కదా నేను నీ కోసము, నువ్వు నా కోసం ఏమీ చేయలేవా అని అడుగుతున్నాడు. ఈ ప్రశ్న మరి నీ హృదయంలో నీకి వేస్తున్నాడు, నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు. నేను ఇంకా చేసినా నువ్వు నా కొరకు ఏమీ చేయవా, ఏమీ చేయలేవా అడుగు. మరి ఏం చేయాలంటే మనం ఏం చేయలేదు. యేసు ప్రభుకి నీ హృదయంలో స్థానం ఇస్తే చాలు, నీ హృదయంలో స్థానం ఇస్తే చాలు. యేసు ప్రభువా హృదయంలోకి రండి అని అడిగినట్లయితే యేసు సంతోషంతో నీ హృదయంలో ప్రవేశిస్తాడు. అర్థమవుతుందా? ఎంత చేసినాడు దేవుడు నిన్ను ఈ మధ్యాహ్న వేళంలో. నీ హృదయంలో నాకు స్థలం ఇస్తావా, కొంత స్థానం ఇస్తావా అని అడుగుతున్నాడు. ఇక్కడి నుంచి ఒకవేళ నా హృదయంలో నా యొక్క హృదయంలో నీకు స్థానం ఇవ్వను అని మనం వెళ్ళిపోయినట్లయితే మన అంతం ఏంటిది అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి.
అర్థమవుతుందా? ఒకవేళ యేసు ప్రభు లేకోకుండా మనం ఇట్లే వెళ్ళిపోయినట్లయితే మన పరిస్థితి ఏంటిది, మనం ఎక్కడికి వెళ్తాము అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అర్థమవుతుందా? ఇక్కడ చేరి వచ్చిన మనందరం కూడా యేసు ప్రభు ఈ మధ్యాహ్నం వేళ పరలోకంలో నుంచి నిన్ను నన్ను చూస్తున్నాడు. ఎవరైనా నాకు స్థానం ఇస్తారేమో, వారి హృదయంలోకి నేను రావాలా అని ఆశపడుతున్నాడు. ఏమంటాడు? నా కుమారుడా నీ హృదయాన్ని నాకి అని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నా కుమారుడా నీ హృదయాన్ని నాకి, నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను వారితో కూడా వచ్చి వారితో సహవాసం చేస్తా అని అడుగుతున్నాడు. ఇవన్నీ కూడా దేవుడు మనల్ని అడుగుతా ఉన్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో యేసు ప్రభు వారు ఇంతగా అడిగినా మనము నిర్లక్ష్యం చేసి పెడచెవి పెట్టి వెళ్ళినట్లయితే, మనము ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే నువ్వెలాగూ తప్పించుకుంటావు అని అడుగుతున్నాడు. ఇంత గొప్ప రక్షణని నిర్లక్ష్యం చేసినట్లయితే నీవేలాగో తప్పించుకుంటావు, తప్పించుకోలేవు. మనము మరలా అక్కడికి పోయినప్పుడైనా ఖచ్చితంగా మనకి అక్కడి నుంచి ఎక్కడికి తప్పించుకోలేము. ఎక్కడికి పోతాం మనము? ఎక్కడికి పోతాం? యేసు ప్రభు ఉంటే పరలోకానికి పోతాం, యేసు ప్రభు ఉండే స్థలానికి. లేకుంటే ఎక్కడికి పోవాలా? మనకి 2 స్థలాలు ఉన్నాయి. ఆ స్థలం నుండి ఏదో ఒక స్థలాన్ని మనం ఇక్కడే నిర్ణయించుకో. నీకే స్థలం కావాలా? ఒకటి పరలోకము, ఒకటి నరకం. నీకు పరలోకం కావాలా, నరకం కావాలా? నేడే నీవే కోరుకో అని చెప్తున్నాడు. నీకు ఏ స్థలం కావాలో నీవే నిర్ణయించుకో. సరేనా? ఓకేనా? ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? మరి ఏ స్థలం కావాలని కోరుకుంటున్నారు? నరకం కావాలనా, పరలోకం కావాలనా? పరలోకంలో ఏముంటుంది అంటే నిత్యానందం, నిత్య శాంతి, నిత్య జీవం. చావు అనేది లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు, తర్వాత కొట్లాటలు లేవు, తర్వాత ఇంకేముండదు, ఏడుపు ఉండదు, ఏమీ ఉండదు. అక్కడ యుగాలు సంతోషంగా ఉంటాం. ఇప్పుడు మనకు పరలోకము మనం చూడలేదు, కానీ మన ప్రాణం ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వెంటనే మనం అక్కడికి పోతాం. అర్థమవుతుందా? ఒక్క సెకండ్లో ఎంత కళ్ళు మూసి తీసేలోగా మన ప్రాణం వెళ్ళిపోతుంది. అవునా? అక్కడికి పోయినాక మనకు అక్కడ ఆ స్థలాలు ఉన్నాయి, మర్చిపోవద్దు. కాబట్టి నీకు ఏ స్థలం కావాలో నేడే నీవే కోరుకోవాలి. సరేనా? మరి ప్రార్థన చేద్దాం, అడుగుదామా? యేసు ప్రభువా నాకు నరకం వద్దు, నాకేం కావాలా? పరలోకం కావాలా? నా కోసం నువ్వు చనిపోయినావు, నాకు రక్షణ మార్గం ఏర్పరిచినావు. దేవా యేసు ప్రభువా నా హృదయంలోకి రా, నన్ను నడిపించు అని అడుగుదామా? పాపా అడుగుదామా వద్దా? అడుగుదామా? ఎంతమందికి యేసు ప్రభు కావాలో వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకొని మౌనంగా మీ చేతులు ఎత్తినట్లయితే మీకోసం అంకుల్ వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఎవరికైతే యేసయ్య కావాలో వద్దనుకున్న వాళ్ళు మాట్లాడుకోవచ్చు. ఎవరికైతే యేసు ప్రభు కావాలో, నాకు నరకం వద్దు, నాకు మంచి యేసు ప్రభుకి నా హృదయంలో స్థానం ఇస్తున్నా అనేటోళ్ళు మాత్రము కళ్ళు మూసుకొని యేసయ్య నాలోకి రండి అని అడిగి మీ చేతులు పైకెత్తండి. మీకోసం అంకుల్ వాళ్ళు ప్రార్థన. యేసు ప్రభు నాకు కావాలి, నేను ఈరోజు హృదయాన్ని ఇస్తాను అనే వాళ్ళు మీ చేతులు ఎత్తినట్లయితే కోసం వాళ్ళు ప్రార్థిస్తారు, మీకు దేవుడు సహాయం చేస్తాడు. సమాధానం చెప్పాలంటే